and brilliant natural diamond jewelry for the woman who shines the brightest. Nuva by Mine from Malabar Gold and Diamonds. Shine out loud. నగరంలోని 60 అడుగుల రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత హాజరై హాస్పిటల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్పిటల్ స్థానిక ప్రజలకు అత్యాధునిక చికిత్సలతో పాటు మానవతా విలువలతో కూడిన వైద్య సేవలు అందించాలని కోరారు. హాస్పిటల్ నిర్వాహకులను అభినందించారు. మన డాక్టర్ గారు సీతారామయ్య గారు చేతుల మీదుగా, అలాగే నా చేతుల మీదుగా ఇక్కడ ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషం. మన ఎమ్మెల్యే గారు కూడా రావాల్సి ఉండింది, కానీ వారు వేరే ఇతర కారణాల వలన వారు రాలేకపోయారు. కానీ వారు కూడా ఉన్నట్టయితే ఇంకా బాగుండేది. అయితే ఇక్కడ హాస్పిటల్ యొక్క వాటిలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ జనరల్ సర్జన్, అలాగే జనరల్ మెడిసిన్ ఉంది, క్రిటికల్ ఎమర్జెన్సీ ఉంది, అలాగే గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్స్, అలాగే పీడియాట్రిక్స్, గ్యాస్ట్రోఎంటాలజీ ఒకటి కాదండి, మొత్తం ఇప్పుడు ప్రజలకి ఏదైతే ఈఎన్టీ కానివ్వండి, అందరికీ కూడా ఫిజియోథెరపీ కానివ్వండి, పల్మనాలజీ కానివ్వండి, అన్ని రకాలుగా ఇప్పుడు మన యొక్క ఆహారపు అలవాట్లు కానివ్వండి, మన జీవన సరళిలో ఉన్న మార్పుల వలన కానివ్వండి, అనేక రకాల జబ్బులకి మనుషులంతా కూడా గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు ఏది వస్తుంది ఎవరికి తెలియడం లేదు. ఎన్ని హాస్పిటల్స్ ఓపెన్ చేసినా కూడా అన్నీ కూడా క్రిక్కిల్స్ ఉంటున్నాయని అంటే దానికి కారణము మన యొక్క జీవన శైలి. కాబట్టి దానికి అనుగుణంగానే అనేక హాస్పిటల్స్ మరి ఈరోజు మన ఒంగోలు నగరంలో రావడం జరిగింది. అందులో మరి లలిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరి డాక్టర్ గారు అయితే మనకు బాగా తెలిసిన వాళ్ళు, కమల్ హాసన్ గారు. కాబట్టి వాళ్ళ అబ్బాయి ఇక్కడ మంచి సర్జన్గా కూడా మంచి పేరు ఉంది. కాబట్టి ఆర్థోపెడిక్స్ కానివ్వండి, అలాగే పీడియాట్రిక్స్గా మంచి పేరున్న డాక్టర్స్ అందరూ ఇక్కడికి రావడం, మరి ఇక్కడ అంతా మరి వారి యొక్క సేవలు కూడా అందరికీ అందించే విధంగా మరి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అంతేకాకుండా ఇక్కడ మరి పేద ప్రజలు కూడా, మన ప్రకాశం జిల్లా అంటేనే ఇక్కడ పేద ప్రజలు ఎక్కువగా ఉండే జిల్లా. కాబట్టి జిల్లా నలుమూల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. కాబట్టి పేదవారికి కూడా మీరు వైద్యం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాళ్ళు కూడా ట్రీట్ చేసి, కొంచెం మనీ విషయంలో కానివ్వండి, ట్రీట్మెంట్ విషయంలో కానివ్వండి బాగా చేసేటప్పుడు మీకు మంచి పేరు వస్తుంది. అలాగే నీ యొక్క హాస్పిటల్ అభివృద్ధి కూడా అవుతుంది. కాబట్టి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా మరి మీకు కూడా నేను మనవి చేస్తున్నాను. అలాగే ఈ యొక్క హాస్పిటల్లో ఇక్కడ ప్రవేశపెట్టినందుకు ముఖ్యంగా మరి కమల్ హాసన్ గారికి నిజంగా నేను అభినందిస్తూ మరొకసారి వారికి నా అభినందనలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. ఉన్నత చదువులు చదువుకొని ఈరోజు మన 60 అడుగుల రోడ్లో తన సొంత బిల్డింగ్లో యూరాలజీ సేవలు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అట్లానే యూరాలజీతో పాటు డాక్టర్ అయ్యప్ప అని జనరల్ మెడిసిన్, సతీష్ అయ్యప్ప అని జనరల్ మెడిసిన్. సో వీరిద్దరూ ఈరోజు నుంచి ఇక్కడ వైద్య సేవలు చేసేదానికి సంసిద్ధులై ఉన్నారు. వారి వైద్య ఖర్చులు కూడా అతి తక్కువ ఖర్చుతో ఇక్కడ యూరాలజీ కానీ జనరల్ మెడిసిన్ కానీ తక్కువ ఖర్చుతో వైద్య సేవలు చేయాలన్న దృఢ నిశ్చయంతో ఇక్కడ ఈరోజు ఈ లలిత హాస్పిటల్ ఓపెన్ చేయడం జరుగుతుంది. రాబో రోజుల్లో అన్ని బ్రాంచ్లు ఇంకా పూర్తిగా రాలేదు. మిగతా బ్రాంచ్లు కూడా వాళ్ళ ప్లాన్లో ఉన్నారు. జనరల్ సర్జరీ, ఈఎన్టీ, ఆఫ్థల్మాలజీ, గైనకాలజీ అన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, వాళ్ళ సీనియర్స్తో మాట్లాడి మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ వైద్య సేవలు చేసేదానికి రెడీగా ఉన్నారు. అట్లానే మన సతీష్ యూరాలజీలో బాగా నిష్ణాతులు. సో యూరాలజీలో బాగా వైద్య సేవ చేయాలని, మంచి పేరు తీసుకొచ్చుకోవాలని, అలాగే మన అయ్యప్ప జనరల్ మెడిసిన్ వారు కూడా విజయవాడ నుంచి వచ్చారు. సో వారు కూడా మంచి పేరు వైద్య సేవ చేసి మా జిల్లా ప్రజలకి మంచి వైద్య సేవలు చేసి మంచి పేరు తీసుకొచ్చుకోవాలని కోరుకుంటూ హాస్పిటల్ చక్కగా బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఒంగోలు ప్రజలందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇది చాలా ఇయర్స్ డ్రీమ్. చాలామంది చాలా కష్టపడి ఈరోజు హాస్పిటల్ ఓపెన్ చేయగలిగారు. మా మెయిన్ గోల్ ఏంటంటే మంచి ట్రీట్మెంట్, మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ బెస్ట్ ట్రీట్మెంట్ అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ ఈజీగా యాక్సెస్ ఉండేలా ఉండాలనేది మా మెయిన్ కోరిక. అన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇక్కడ మోస్ట్ అవైలబుల్ అయ్యేలా చూసుకుంటామండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. పేద మరియు మధ్యతరగతి